భమ్మం బోలే భోలేనాథుని యొక్క మహాశివరాత్రి లింగోద్భవ సమయాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రిని భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటూ ఉన్నారు. తెల్లవారుజామునే శివాలయాలకు పోటెత్తి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఉపవాస దీక్షను ఆచరించి జాగరణలో మమేకం కాబోతూ ఉన్నారు. మరింత ఇక్కడ మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక శోభతో కీసరగుట్ట అయితే శోభాయమానంగా ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. వారికి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు స్వామివారికి అంటే మిడ్ నైట్ వరకు కూడా ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. స్వామివారికి సంబంధించిన దర్శన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు ఉపవాసం చేసి స్వామివారిని జాగరణ సమయంలో కూడా వచ్చి దర్శించుకుంటుంటారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంటే స్వామిని? బాగుంటుంది అండి. అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు కదా, ఆ శాంటిటీ అనేది చాలా పవిత్రంగా ఉంటుందండి. ఏది కోరుకున్నా జరుగుతుంది. అందుకనే ఒక పొద్దు ఉంటాము, ఇక్కడ దర్శించుకొని పోతాము. బాగానే జరుగుతుంది, దర్శనం మంచిగా అవుతుంది. ఏ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి దర్శనం జరిపిస్తున్నారు. కోరుకున్నా జరుగుతుంది. ఏది కోరుకున్నా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఏది ఏ ఇబ్బంది లేకుండా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అంటే క్యూ లైన్లో భక్తుల రద్దీ ఈ విధంగా ఉంది, ఎందుకంటే గంటకి క్రౌడ్ నార్మల్గా ఉంది. ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు అయితే పెరుగుతుండొచ్చు. ఇప్పుడైతే ఎంత సమయం పడుతుంది మీకు? మాకైతే 1 అవర్ పట్టిందండి. 1 అవర్ పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నాం మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? వస్తుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వామిని దర్శించుకుంటే? చాలా బాగా అనిపిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నాయి గతంతో పోలిస్తే. సో మనం చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. సో ఆ నమ్మకాన్ని ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మనసారా నింపుకొని వెళ్ళే విధంగా అయితే పూజారులు వారి పూజాకృతుల ద్వారా కావచ్చు, అధికారులు వారి ఏర్పాట్ల ద్వారా కావచ్చు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో క్రౌడ్ అయితే గంటకు పెరుగుతూ ఉంది. దర్శనానికి గంటల సమయం తీసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కీసరగుట్టకి చాలా ప్రత్యేకమైనటువంటి పురాణ గాథలు ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన అనంతరం ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అదే టైంలో హనుమంతుడికి మన కాశీకి వెళ్ళి అక్కడ శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా కోరారు. ఆ టైంలో హనుమంతుడు వెళ్ళారు, కానీ ముహూర్తము దాటిపోతూ ఉండటంతో శివుడే సాక్షాత్తు శ్రీరాముడికి ప్రత్యక్షమయ్యి ఆయనే స్వయంగా ఒక లింగాన్ని ఇవ్వటం జరిగింది. ఆ లింగాన్ని స్వామివారు శ్రీరామచంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించారు కనుక ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా భక్తులందరికీ కూడా ఆయన ఆశీర్వాదం అందజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే హనుమంతుడు అక్కడి నుంచి కాశీకి పంపించినప్పుడు 101 లింగాలతో ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఆయన అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్రతిష్టాపన చేసిన ఆగ్రహంతో ఆ శివలింగాలన్నీ కూడా చుట్టుపక్కల వెదజల్లినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అందుకని ఈ కీసరగుట్ట ప్రాంతంలో ఎక్కడ చూసినా మనకు శివలింగాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 101 శివలింగాలు ఈ కొండపైన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పడి ఉండటం మనం గమనించవచ్చు. లోపల స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బయట ఉన్నటువంటి శివలింగాలకు కూడా అంతే ప్రతిగా అంతే విధిగా ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు భక్తులు. సో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ఉంటుంది. ఎత్తైన కొండ మీద ఉంటుంది, చుట్టూ ప్రకృతి సోయగాలు ఇక్కడ కనువిందు చేస్తూ ఉంటాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా కీసరగుట్ట అనేది విరాజిల్లుతోంది. తెలంగాణలో మనం చూసినట్లయితే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ కావచ్చు, ఆ తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, ఆ తర్వాత కీసరగుట్టలో ఉన్నటువంటి రామలింగ స్వామి, ఇలా మనం చూసినట్లయితే శైవాలయాలు చాలా ప్రధానంగా ప్రఖ్యాతిగాంచినవి అని కూడా మనం చెప్పవచ్చు. సో భక్తుల తాకడైతే ఇక్కడ గంటకు పెరుగుతోంది. అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి రోజునే ఆ పరమశివుడు లింగోద్భవం సమయాన్ని కూడా పురస్కరించగని జాగరణలు చేస్తూ శివనామ స్మరణతో భక్తులందరూ కూడా పులకించిపోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 TV.